ఆర్టిస్ట్‌గా ఉండాలంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. డైట్ దగ్గర నుంచి ఫిజిక్ అని ఎలా స్టార్ట్ చేసి ఎలా డేని ఎండ్ చేస్తారు మీరు? రొటీన్ ఎలా ఉంటది? జనరల్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తానండి. ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళాల్సిన అవసరం రాలా. ఇప్పటివరకు షర్ట్ ఇప్పి ఆ హీరోయిజం అది చూపించాల్సిన క్యారెక్టర్ రాలేదు. వచ్చినప్పుడు ఎందుకంటే అది 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 త్రూఅవుట్ చేయడం కూడా హెల్తీ అది అందు కాదండి. సో అది వచ్చినప్పుడు ఆ పీరియడ్‌లో చేసుకోవడం కరెక్ట్. సో నేనేంటంటే ఒక మోడరేట్ గుడ్‌గా ఉంటే ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ తిన్న రోజులు నా ఫుడ్ ఇష్టం. దాన్నేమి ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయను. తిన్నప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం మరుసటి రోజు అంతే. అంతకుమించి ఎక్స్ట్రా ఓకే. పిల్లల్ని అమ్మ కూర్చొని నాన్న కూర్చో అంటారు కదా! మీరు ఎవరు ఏంటి? ఎవరికి ఎక్కువ అటాచ్‌మెంట్ ఎక్కువ? అటాచ్మెంట్ ఇద్దరికి ఒకటే కదండి. అటాచ్మెంట్ అసలు తేడా లేదు అందులో. ఓకే. బట్ యా అంటే ఎక్కువ మాకు డిసిప్లిన్ చేసేది అది అమ్మ. సో అమ్మ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నాన్న క్రియేటివ్గా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్. మా సినిమాల తాలూకు ఆ క్రియేటివ్ డిస్కషన్లు కానీ అవి ఎక్కువ నాన్నతోటి ఉంటాయి. ఓకే. స్టడీ విషయానికి వస్తే బ్యాడ్ స్టూడెంట్, గుడ్ స్టూడెంటా, యావరేజ్ స్టూడెంటా? వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. ఏం చదివారు అసలు? బీకామ్ అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేశానండి. 2 years వెళ్ళాను. ఆ తర్వాత అంటే నాకు దాంట్లో ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక సినిమాల్లోకి ఎలాగో వెళ్ళాల్సింది. అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం జరిగింది. లవ్ స్టోరీ అని ఒక జోనర్ ఉంది. ఆ లవ్ స్టోరీ జోనర్కి సంబంధించిన సినిమాలు ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఎందుకంటే క్యూట్ లవ్ స్టోరీలు అనేవి చాలా తగ్గిపోయినాయి తెలుగులో. ఏదో ఒకటి మిక్స్ చేస్తున్నారు. లవ్ కమ్ యాక్షనో, లవ్ కమ్ కామెడీయో, లవ్ కమ్ ప్యూర్ సోల్ అనేది రావట్లేదు అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఆ ఆలోచనలు ఏమన్నాయా? ప్యూర్ లవ్ స్టోరీ చేయాలని ఇప్పుడు గీతాంజలి లాంటి లవ్ స్టోరీ కానీ ఇట్లాంటి లవ్ స్టోరీలు ఏమన్నా ప్లాన్లు ఉందా? అవకాశం వస్తే చేస్తారా? 100% అండి. 100%. నాకు యాక్చువల్గా జానర్ పట్ల లిమిటేషన్ ఏం లేదు. సో లవ్ స్టోరీ అయినా నాకు వినేటప్పుడు ఆ స్టోరీ బాగుండాలి అంతే. ఆ స్టోరీ నాకు ఎంటర్టైన్ చేసిన ఎంగేజింగ్గా ఉండి బాగుందంటే 100%. నేను యాక్చువల్గా నేను వింటున్న జానర్స్లో అది కూడా ఒకటి ఉందా? ఓకే. మీ పర్సనల్గా ఏది ఇష్టం? ఎట్లాంటి టైపు ఏ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం మీకు? అన్నీ చూస్తామండి. అన్నీ సినిమా అంటే చాలు. నేను రిలీజ్ అయ్యే సినిమా ప్రతిదీ చూసేయడమే అంతే. ఈ మధ్య కాలంలో బాగా కల్కి బాగా ఎంజాయ్ చేశానండి. ఓకే. అదే ఇంకా దాని తర్వాత ఇటు ఈ షూటింగ్లో అది పడి పెద్దగా గుర్తురావట్లేదు ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తే పాన్ ఇండియా మీ అట్లా మొదలుపెట్టిందే మీ ఇంట్లో జరిపింది పాన్ ఇండియా అని చెప్పేసి. అట్లాంటి సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు చేయాలని మీకు ఉంటుంది కదా? యా అండి. ఆలోచన ఏమన్నా అంటే అది ఆర్గానిక్గా అవ్వాలండి. ఇప్పుడు మనం పని కట్టుకుని అలాంటి సినిమా చెయ్యాలి అనుకుంటే అయ్యేది కాదని నా ఉద్దేశం. అంటే నేను అడిగింది మీరు పాన్ ఇండియా చేయాలి సోలో అని కాదని అండి. ఆ మూవీస్లో క్యారెక్టర్స్ చేయడానికి మళ్ళీ క్యారెక్టర్స్ ఏమన్నా వస్తే ఇంపార్టెంట్ రోల్ ఉన్నది 100% చేస్తాను. అవకాశం వస్తే 100% చేస్తాను. ఓకే. యాజ్ అన్ యాక్టర్ నాకు అదే ఇందాక అన్నట్టు అన్నీ ఈ లీడ్ అనే కాకుండా యాజ్ అ క్యారెక్టర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది కూడా చేస్తూ ఈచ్ స్టెప్ ఇస్ అ గ్రోత్ అని ఐ ఫీల్. ఓకే. అయితే మార్కెట్ పెంచుకోవడం అనేది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆర్టిస్టులు చాలా బిజీగా ఉన్నారు. అది ఆఫ్ కోర్స్ అది ఓటీటీ అనేది కాస్త వరం అనుకోవాలి. అలానే సైమల్టేనియస్గా ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళు స్టేజ్ మీద చెప్తున్నారు బాహడంగా. కరెక్ట్. ఈ సిచ్యువేషన్లో ఒక క్రైసిస్లో ఉంది ఇండస్ట్రీ అన్న పదాలు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఓకే, అది విన్నప్పుడు ఏదో కొంచెం ప్యానికీగా అనిపిస్తుందండి. బట్ ఫైనల్గా మనకి ఆ స్కిల్ ఉన్నప్పుడు అది ఓటీటీ అనేది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో కాకపోతే ఆ ప్లాట్ఫామ్లో ఏదో ఒక రకంగా మనకి ఆ ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఫైనల్గా అది సర్దుకుంటుందనే ఆ నమ్మకం అండి, నాకు అది గట్టి నమ్మకం అది. ఓకే. యా. మల్టీ స్టారర్ మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. ఒక సినిమాలో దాదాపు 2-3 హీరోలు కలుస్తున్నది. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు చూసుకుంటే 11 మంది ఏమో చేసి మల్టీ స్టార్ బేబీ ఉంటే ఒక ఇద్దరు కలెక్ట్ చేసుకున్నారు. అట్లాంటి స్క్రిప్ట్లు ఏమైనా వచ్చినాయి మీ దగ్గరికి? వస్తే చేసే ఆలోచన ఉందా? ఇంకొకరితో స్క్రీన్స్ షేర్ చేసుకొని? 100%. నాకు అంటే మెయిన్ స్క్రిప్టే అండి ఫస్ట్. అది నేను అది ఇంకొకరు ఉన్నారా అన్నది నాకు నెక్స్ట్. మెయిన్ నాకు ఆ స్క్రిప్ట్ అంతగా నచ్చేలాగా ఉంటే 100% ఇంట్రెస్ట్. ఇంకొకటి అండి, ఇప్పుడు సీనియర్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, అలానే కొత్తగా వస్తున్న యంగ్ టాలెంట్ ఉంది.
సీనియర్ డైరెక్టర్స్ ఒక ఫ్లాప్ పడ్డ తర్వాత వాళ్ళని ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒకటి ఉంది. అలాంటి సీనియర్ డైరెక్టర్స్ ఇప్పుడు బ్లాక్ బాస్టర్ ఇచ్చిన సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చేసి ఫ్రెష్గా స్టోరీ చేస్తారంటే అంటే డిపెండ్స్ అండి. అగైన్ అంటే నాకు ఇప్పటివరకు అయితే రాలేదు అలాంటి ఆఫర్ అయితే రాలేదు. బట్ డెఫినెట్గా వాళ్ళకి కొంచెం అది ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి కదండి. మనం అంటే తీసున్నారు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ డెఫినెట్గా ఆ వాల్యూ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు చేస్తున్న మీతో ఇప్పుడు ఒక సోలోగా 5 సినిమాలు అయినట్టున్నాయి కదా? ఇది 6వ కదా? 6 సినిమాల్లో చేసిన హీరోయిన్స్లో కంఫర్టబుల్ హీరోయిన్ ఎవరు? నాకు నేను ఎక్కువ జెల్ అయింది ఫరియా అండ్ కావ్య. లాస్ట్ సినిమా కావ్య కళ్యాణ్, ఇద్దరితోటి అంటే వెరీ ఫ్రెండ్లీ, బోత్ ఆఫ్ దెమ్ వెరీ ఫ్రెండ్లీ. నేను ఇందాక అన్నట్టు నేను ఎక్కువ మాట్లాడను. సో అవతల వాళ్ళు ఎక్కువ మాట్లాడే వాళ్ళు, బాగా మాట్లాడి కలుపుకునే వాళ్ళు అయితే నాకు ఇంకా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతాను. ఈ జాగ్రత్తలు చెప్పేటప్పట్లో ఇది చెప్పారా? జాగ్రత్తలు చెప్పే టైంలో ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు చెప్పారా? ఏదైనా సినిమా ఫీల్డ్లోకి వెళ్తున్నావు కదా, గాసిప్లు వస్తుంటాయి, లేకపోతే ట్రోల్ అవుతుంటారు, ఇట్లాంటివి వస్తుంటాయి. అది పెద్దగా దాని విషయం యాక్చువల్గా ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, కుర్రోడు బాగున్నాడు అని చెప్పి ఎవరన్నా ఎగరేసిపోతే అలాంటి జాగ్రత్తలు అలాంటి జాగ్రత్తలే చెప్పలేదు. అవన్నీ ఇంకా నాకే వదిలేసారు.